నమస్తే. జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి పెద్దమట్టల టెంపుల్ దగ్గరికి బోనాలు సమర్పించుకోవడానికి వెళ్తున్నటువంటి మాధవలత గారిని అవసరం చేసిన పరిస్థితి. సో ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది సంబంధించి పూర్తి విషయాలు కనుక్కుందాం. మేడం చెప్పండి, ఎందుకు మీరు బోనాలు సమర్పించడానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేసి ఎందుకు ముందుగా అరెస్ట్ చేసిన పరిస్థితి? ఏముంది నాయన, వీళ్ళకి ఆ బోనాలు ఎత్తి కనుక ఈరోజు అమ్మవారి తల్లి దయ, అమ్మవారి తల్లి ఆశీర్వాదం తీసుకుంటే కనుక ఎక్కడ ఈ గుడి తయారైతదేమో, ఎక్కడ వీళ్ళు తినే 13 ఎకరాల బంజారా హిల్స్ ల్యాండ్ మాఫియా విషయం బయటకు వస్తుందేమో, ఎక్కడ వీళ్ళు 3-4 రోజుల నుంచి దబాయించి పెట్టి బస్తీ వాళ్ళని ఉంచినారో ఆ బస్తీ వాళ్ళకి శక్తి వస్తుందేమో. మాధవీల తక్క గనక బస్తీ వాళ్ళతో కలిస్తే బస్తీ వాళ్ళు అందరూ కలిసి గనక దీని న్యాయం దొరికేదాకా పోరాడతారేమో. కాబట్టి ఎవరిని డివైడ్ అండ్ రూల్ పాలసీ తమ్ముడు తెలోడు చేసిండు కదా, డివైడ్ అండ్ రూల్. ఇట్లా నన్ను ఇరగొట్టుడు, ఈడ ఇంట్లో ఆపేసుడు, నన్ను ఆడ బస్తీ వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు, ఫిలిం నగర్ బాలరెడ్డి వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు. అట్లా ఎవరి వాళ్ళని నువ్వు ఆపేసినావు అనుకో, డివైడ్ అండ్ రూల్ శక్తి ఒక చోట జాగ్రత్తం కాదు కదా. కొంచేసి తెల్లోడు ఏమైనా సాధించకుండా ఏదో ఒక రోజు చేతగాక ఓడిపోయి వెళ్ళిపోయిండు తెల్లోడు. వీళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఈ గుడి ఆగదు. నువ్వు నన్ను 1 రోజు ఆపుతావు, 2 రోజులు ఆపుతావు, 10 రోజులు ఆపుతావు, 15 రోజులు ఆపుతావు, నెల రోజులు ఆపుతావు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత మనసున్న చోట మార్గం ఉంటది. ఆ గుడి కట్టి తీరుతాం, కట్టినాడు దాని బోనం ఎత్తి తీరుతాం. చూద్దాం. అది కూడా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో 70 సంవత్సరాలు కూడా అక్కడ ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తా ఉన్నారు, ప్రతి ఏటా పూజలు కూడా చేస్తా ఉన్నారు. ఇంత తొందరగా ఈ తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఎంఆర్ఓ కూడా దగ్గరుండి ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? 13 ఎకరాలు కావాలి నాయన. ఈ గుడి 13 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది. అర్థమైందా? ఎంఆర్ఓ గారు అన్నారంట ఆ బస్తీ వాళ్ళతోటి, గజం 2 లక్షల పైన ఉంది దీనికి ఖర్చు, నువ్వు మరి ఆ డబ్బులు ఇస్తే కనుక నీకు వదిలేస్తాం మీ భూమి అని. పోనీ పేపర్ మీద రాసిమ్మని అడుగుతున్నాను ఎంఆర్ఓని. ఈ అమ్మ పోనీ కలెక్టర్ అమ్మనో ఎంఆర్ఓనో ఎవరున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరో ఒకళ్ళు ఇవ్వమనండి. ఏమని, ఈ గుడి కావాలంటే మీకు గజం కింద డబ్బులు గవర్నమెంట్ కట్టాలి, బిచ్చం అడుక్కొని అయినా అందరు ఇళ్ళకి పోయి తిరిగి తెచ్చుకొని ఆ గుడి కట్టుకుంటాం. ఆడ ఇజ్జత్ కా సవాల్ మేము కట్టుకుంటాం. ఇవ్వగలవా నువ్వు? ఎందుకు కూలగట్టినవో పోనీ కారణం ఇవ్వగలవా? గవర్నమెంట్ ల్యాండా? అరే స్వామి, 80 ఏళ్ల క్రితం అసలు ఈ గవర్నమెంట్ ఏడుందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నోటుకొస్తుంది మీరు మాట్లాడేస్తారా? మీ మినాలా అది? నీ గవర్నమెంట్ కన్నా ముందున్న అమ్మోరు తల్లి. సో ఆమె గుడి ముందైందా? నీ గవర్నమెంట్ ల్యాండ్ ముందైందా? సరే 13 ఎకరాలలో నువ్వు 80 గజాలు తీసేస్తే ఒక ఎకరంలోనే 4880 గజాలు ఉంటాయి. ఏం తమ్ముడు? 1 ఎకరంలో 4880 గజాలు ఉంటాయి. 13 ఎకరాలు అంటే నువ్వు ఇంటూ చేసుకో 13 తోటి. అందులో వాళ్ళు అడిగింది 80 గజాలు నీకన్నా పాతగున్న భూమిని. అంటే నీకు ఏంది బాధ దాంతో? నువ్వు అమ్ముకొని ఆక్షన్లు పెట్టుకొని అమ్ముకొని ప్లాటింగ్ చేసుకునే 13 ఎకరాలు బంజారా హిల్స్ లో ఒక బస్తీ గుడి ఉండకూడదు నీకు. మళ్ళీ ఇదే బస్తీ వాళ్ళే నీకు గిన్నెల దోమ చిండ్లల్లో, ఇదే బస్తీ వాళ్ళు నీకు ఊడ్చి పనులు చేయొచ్చు, ఇదే బస్తీ వాళ్ళు వచ్చి నీకు వాచ్మెన్ గా ఉండొచ్చు. కానీ నీకన్నా ముందున్న బస్తీ వాడి గుడి ఉండకూడదు. అక్కడ దౌర్జన్యంగా నువ్వు దాన్ని కూలగొడతావు. అది లెక్క ల్యాండ్ మాఫియా. అంటే ఇక్కడ ఎందుకు మేడం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన కావచ్చు, హిందూ వ్యక్తులపైన ఎందుకు దాడులు జరుగుతా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే దాడులు చేసిన వ్యక్తులను పిచ్చోళ్ళు అని చెప్పేసి ఇట్లాంటి ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నారు? అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరితో కలిసి డబ్బులు తినాలో. పాప బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు మస్తు డబ్బులు తినింది తమ్ముడు. ఓపెన్ చెప్తా, 3 ఏళ్ల క్రితమే దీని మీద ఒకసారి ట్రై చేసిండ్రంట. ఈ గుడి మీద బస్తీ వాసులు చెప్పిండ్రు. అప్పుడు బస్తీ వాసులు గట్టిగా పోరాడి దీన్ని ఇడిపించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో సక్సెస్ఫుల్ చేసుకున్నారు దీన్ని. ఎందుకని? ఇప్పుడు బీఆర్ఎస్ అనుకొని ఉంటది ఇంకా వస్తుంది, నెక్స్ట్ టైం గెలుస్తాం కదా, తింటా ఉంటే మరి టైం దొరకాలి కదా కొత్త విధేనా నీకు. ఇది నెక్స్ట్ గెలుచుకుంటే తిందాం అనుకుందో ఏమో, అది ఓడిపోయా. ఇప్పుడు మరి టర్న్ కాంగ్రెస్ దాయా. బీఆర్ఎస్ ఏవే వదిలిపెట్టేసిందో ట్రై చేసి అది వెళ్ళి తీసేసుకుంటున్నారు. ఏం చేస్తాం? సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం లాగా ఏం మిగిలితే మిగిలే తెలంగాణలో. ఇప్పుడు సచ్చినోడి పెళ్లిలాగా అయిపోయింది తెలంగాణ. బతుకు లేదు, ఏం లేదు ఇక్కడ, వెలుగు లేదు, ఏం లేదు ఇక్కడ, జీవం లేదు ఇక్కడ, గుళ్ళు లేవు, దేవుళ్ళు లేవు ఇక్కడ, ఇండ్లు లేవు బస్తీ వాళ్ళకి, చదువు లేదు బస్తీ వాళ్ళకి, వైద్యం లేదు బస్తీ వాళ్ళకి, భవిష్యత్తు లేదు బస్తీ వాళ్ళకి. బస్తీ అంటే ఏంటి? బీద బిక్కి. ఒక్కసారి బాలరెడ్డి నగర్ ఒక్కసారి మీకు ఓపిక ఉంటే బాలరెడ్డి నగర్ ఫిలిం నగర్ లో చూడండి, 15 ఏళ్ల నుంచి గవర్నమెంట్ స్కూల్ తాళం పెట్టుంది ఆడ. ఎందుకంటే బస్తీ వాళ్ళందరూ పైన ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం కోసం. అది ఇంకో మాఫియా. అక్కడ గుళ్ళు నడవనిస్తలేరు వాళ్ళు, అక్కడ అమ్మోరు తల్లికి బలిలు ఇవ్వనిస్తలేరు, మొన్న బోనాలు అక్కడ జరగనీయలేదు. ఏంది కథ?
ఎవరిని మెప్పించనికి పనులు చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి హిందూ ఓట్లు వద్దు, పని వీళ్ళ రాజకీయం భాషనే కదా ఏనాయనా, వీళ్ళ భాష రాజకీయ భాష కదా. సార్ రాజకీయ పరంగా వీళ్ళకి ఓట్లు వద్దా, హిందూ ఓట్లు వద్దా? ఇప్పటికన్నా తెలంగాణలోని మొత్తం హిందువులందరూ ఒక్కసారి అక్కలు తెచ్చుకొని నిద్రలేసి మా బతుకులు ఇంకెన్నేళ్ళు ఇట్లుంటాయి, మేము బాగుపడాలి కదా, మా తెలంగాణ భూమి పట్టుకొని అందరు వచ్చి వాడుకొని పోతున్నారు, ఒక్కసారైనా జాగ్రత్తగా కావాలి. మా దేవుడే లేకపోతే, మా ఉనికే లేకపోతే, మా పెహచానే లేకపోతే ఏముంటది? సింపుల్ కూడా మాడేపుతా తమ్ముడు. ఇప్పుడు పేదోడికి దేవుడు ఎందుకు కావాలి తెలుసా? రాజకీయ నాయకుడు ఏం చేయడు కాబట్టి. అర్థమైందా నీకు? ఆడ పొద్దునే దేవుడి దగ్గరికి ఎందుకు ఏదో సెక్యులరు గిక్యులరు లెఫ్ట్ ఇవన్నీ కమ్యూనిస్టు మాట్లాడతారు కదా. మనకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది, కమ్యూనిస్టు కూడా అన్నలు కూడా ఆయుధాలు తీసుకొని అడవులో పోతారు కదా, అక్కడి నుంచి యుద్ధానికి పోయేటప్పుడు ఆ ఆయుధాలు కూడా పూజ చేసుకొని బయటకు వచ్చి యుద్ధం చేస్తారు వాళ్ళు. అడవులలో కాళికా భద్రకాళికి కూడా వాళ్ళు పూజలు చేసుకొని బయటకు వస్తారు. వాడు కూడా బాధల నుంచి అన్నలైనారు కాబట్టి నిజమైన అన్నకు అర్థమవుతుంది, ఇది నిజమైన కమ్యూనిస్ట్కి బాధ అర్థమవుతుంది. పేదవాడి అమ్మోరు తల్లి గుడి కూలగొట్టడం అంటే పేదవాడికి ఉన్న ఒకే ఒక ధైర్యాన్ని కూలగొట్టడం. మరుసటి రోజు పోయి అంటే నెక్స్ట్ డే పోయి అమ్మోరు తల్లి దగ్గర, అమ్మ నా కొడుకుకు ఉద్యోగం లేదే తల్లి, నా పెన్మిటి కొంట్లో బాగాలేదే తల్లి, నాకు ఇల్లు కూలగొడుతుంది రే తల్లి అని చెప్పుకోవడానికి ఒక తల్లిని తీసేసిండ్రు వాళ్ళు, అమ్మని తీసేసిండ్రు బస్తీ నుంచి. కాంగ్రెస్ ఏమో ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది, అక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా అక్కడ నుంచి తరలించిన పరిస్థితి, అక్కడ గుడి కూడా ఎట్లాంటివి దాని సమస్య లేకుండా కూడా కూల్చేసిన పరిస్థితి. మరి మిమ్మల్ని కూడా ఎక్కడెక్కడ హిందూ సంఘాలు కావచ్చు, విహెచ్పి సంఘాలు కావచ్చు, ఎక్కడెక్కడ ముందస్తు అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి నెక్స్ట్ మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతారు? హిందూ సంఘం నుంచి కావచ్చు, మాధవ్ గారు లతా గారి నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. చూడే, ఇది నేను రాజకీయ పరంగా మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది భక్తికి సంబంధించింది. నాకు భక్తి పుట్టినప్పటి నుంచి ఉంది, రాజకీయం నిన్న మొన్న వచ్చింది నా జీవితంలో. ఇది సనాతన హిందూ ధర్మాన్ని సంరక్షించే మాధవీలతగా మాట్లాడుతున్నా. ఎప్పుడెప్పుడైతే సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయినారయ్యా. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ 13 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఇక్కడ చూద్దాం ఎస్సీ ఎస్టీలకు ఏమైనా వీళ్ళు ఇండ్లు కట్టిస్తారా, ప్రభుత్వ ఉచిత హాస్పిటల్ కడతారా, ఏనాయనా పిల్లలకు బీదీ బిక్కకి ఏమైనా హాస్టళ్ళు కడతారా, ఏం కడతారు? గవర్నమెంట్ ల్యాండ్లో చూద్దాం. ఆక్షన్ వేసుకొని అమ్ముకుంటారా? గుడినే గులగొట్టిండ్రు కదా, మరి గుడిని మించిన సేవ చేయాలి కదా, అట్లాంటప్పుడు ప్రజలకి చూసుకుందాం అది కూడా.